నార్మల్‌గా గ్లిమ్స్ ఆర్, టేజర్ ఆర్ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండి, అందులోని కొన్ని షార్ట్స్ చూసి అబ్బా! సాయిరామ్. అనుకోని వెళ్తే, సినిమాలో ఆ షార్ట్స్ చూసాక దెబ్బకి అని అనుకోవటం వేరే. అదే అసలు గ్లిమ్స్‌కి, సినిమాకి సంబంధమే లేకపోతే, ఇది మహా దారుణం అని అనిపిస్తది గదా! యెస్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అదే. ఒకప్పుడు ట్రైలర్సే ఉండేవి. సినిమా షూట్ అయిపోయాక ఆడియన్స్‌కి అసలు ఇది ఏంటి? ఏ జోనరా? అని హైప్ క్రియేట్ చేయాలని, ఇంట్రెస్ట్ తెప్పియడం కోసం ట్రైలర్స్ అనేవి దింపేవాళ్ళు. ఆ తర్వాత మన తెలుగులో చూస్తే టేజర్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది మహేష్ బాబు గారి 'కలేజా' మూవీతో. ట్రైలర్ కంటే ముందు చిన్న టీజర్ దింపి లైట్‌గా టీజ్ చేయటం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత గ్లిమ్స్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా మహేష్ బాబు ఫిల్మ్‌తోనే. అదే 'మురుగా మోసం' అంటూ వచ్చిన 'స్పైడర్‌తో'. ఈ గ్లిమ్స్ అనేదైతే సినిమా షూట్ అవ్వక ముందు స్టార్టింగ్ స్టేజ్‌లో దింపేది. కొంతమంది ఇంకా సినిమా స్టార్ట్ అవ్వకుండానే ఈ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి కొలాబరేషన్ హైప్ ఇవ్వడానికి సంథింగ్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో దింపుతుంటారు. అలా ఏది పడితే అది దింపే. సినిమా అప్పుడు గుణపాలు దింపుతారు కొంతమంది. ఇది బేసిక్‌గా ముందు వదిలేది కాబట్టి, అప్పటికి స్క్రిప్ట్ అన్నా రాసుకున్నారో లేదో అనే స్టేజ్‌లోది కాబట్టి, కొన్నిసార్లు ఇది దెబ్బేస్తాయి. అంటే సినిమాకే సంబంధమే లేకుండా ఉండడం గురించి నేను చెప్పేది. అలా గ్లిమ్స్‌తో మోసం చేసిన ఆ బిగ్గెస్ట్ గ్లిమ్స్ స్కామ్స్ ఏంటో మనం చూసేద్దాం. అయితే ఒకటి, మీరు గనక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానెల్‌ని చెక్ చేయండి. నచ్చితే మన మూవీ మ్యాటర్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 4 కూలీ. లోకేష్ ఈ గ్లిమ్స్ ట్రెండ్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది 'విక్రమ్' నుంచి. టైటిల్ టీజర్ అంటూ ఒక వీడియో దింపారు 'విక్రమ్‌ది'. అది గ్లిమ్స్ అనే అనుకోవచ్చు ఒక రకంగా. సినిమాకి కాకపోయినా టైటిల్ కిందకి. అది సినిమాలో యూజ్ చేయరనుకోండి. బట్ స్టిల్ ఆ వీడియోకి, సినిమాకి సింక్ ఉంటది. హీస్ ఆన్ ఎ మిషన్. హీస్ ప్లానింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ హంట్ అని. విందుకని పిలిచి నమ్మించి చంపడం ఎలాగో చనిపోయినట్టే నమ్మించి చంపడంలాగా. సినిమాలో కూడా అదే ఉంటది. తర్వాత 'లియో' అప్పుడు ఇలా టైటిల్ అని కాకుండా 'విక్రమ్‌కి' వదిలినట్టు ఒకటి వదిలారు ప్రోమో అని పెట్టి. లైక్ క్యారెక్టర్ గ్లిమ్స్ లాగా. అది కూడా సినిమాలో ఉండదు. బట్ స్టిల్ సింక్ అయ్యిద్ది. షాప్ రన్ చేయటం, 'పార్థిబన్ స్వీట్' అని, 'లియో బ్లడ్' అని, 'బ్లడీ స్వీట్' అని చెప్పటం. ఇంటర్వల్ సీన్ లాగా వెహికల్స్ యేసుకొని గ్యాంగ్ అంతా రావటం, లియో ప్రిపేర్ అవ్వటం సింక్ అవుతుంది. అదే విధంగా 'లియో'కి సంబంధించి 'హరోల్డ్ దాస్ గ్లిమ్స్', 'యాంటోనీ దాస్ గ్లిమ్స్' కూడా వదిలారు. అవైతే సినిమాలో ఉండేవి షార్ట్స్. ఇక్కడ దాకా సినిమాలో ఉండే షార్ట్స్ ఆర్ సినిమాకి సింక్ అయ్యేలా గ్లిమ్స్ వదిలారు ఫైన్. బట్ 'కూలీ' విషయంలో మటుకు పెద్ద కన్నం పెట్టారు లోకేష్ గారు. కంప్లీట్‌లీ నాన్ సింక్ ఉంటది ఆ టైటిల్ టీజర్. కళ్ళు గప్పేమి పోర్ట్‌లోకి రాడు దేవా. కళ్ళ ముందే ప్రీతితో వచ్చి డీల్ మాట్లాడుకుంటాడు. ఇంకా గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్. ఏదైతే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందో అది కంప్లీట్‌లీ పార్సెల్ చేసి అస్సాం పంపించేశారు. అంతదానికి బ్లాక్ అండ్ వైట్‌లో చేసి వాచెస్ మాత్రమే గోల్డ్ కలర్‌లో పెట్టడం దేనికి? ఇది పైన మాత్రమే అని పెట్టి లోపల పెట్టింది ఏదైతే ఉందో అదే పెద్ద బోగస్ అయింది. ఇన్‌ఫాక్ట్ గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ మీద సినిమా ఉండుంటే బావుండేదేమో అనిపించేలా. ఇంకా డైలాగ్స్. రజనీకాంత్ గారు స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ డైలాగ్స్ అవి. బ్రతకడం గురించి, లైఫ్ గురించి, అనుభవించడం గురించి స్టేజ్ మీద ఎక్కిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు గదా! అవే డైలాగ్స్ ఆ టైటిల్ టీజర్‌లో మాట్లాడతారు. సినిమాకి అసలు సంబంధమే ఉండదు. క్లియర్‌గా చెప్పాలంటే 'గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ మాఫియాతో' ఒక ఆట ఆడుకోవటానికి దేవా వచ్చాడు అనేలా ఉంటదది వీడియో. నీట్‌గా గోల్డ్ బిస్కెట్ తీసుకొని చివర్లో దాన్ని చూస్తూ, ఆనందిస్తూ ముగించేద్దామని అంటాడు. ఆ వీడియో అంతా గోల్డే ఉంటది. సినిమాలో ఏమో ఏదో ముష్టేసినట్టు గోల్డ్ 1, 2 చోట్ల ఉంటది. లిటరల్లీ జీరో ఇంపాక్ట్ అండ్ నో ఇంపార్టెన్స్ అనొచ్చు వాచెస్‌కి. దానికి అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు దాన్ని అంత హైలైట్ చేయటం దేనికి? అసలు మీరు అబ్జర్వ్ చేస్తే 'కూలీకి' దింపిన చాలా పోస్టర్స్‌లో గోల్డ్ ఆర్ వాచెస్ అనేవి హైలైట్ చేస్తూనే చూపించారు. మీ గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ బాస్‌కి బాస్ వచ్చాడు అని చెప్పు అనేలా సాగే గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ థ్రిల్లర్‌లా. సినిమాలో ఏమో ఇదంతా బుస్ అన్నట్టుంటది. వాళ్ళిది చేస్తున్నారు అంతే. గోల్డ్ చైన్‌తో సైమన్‌ని చంపుతాడు అంతే. బట్ యాక్చువల్లీ సినిమా థీమ్ ప్రకారం దేవా చేయాల్సిందేంటంటే సైమన్ హార్ట్‌ని వేరే వాళ్ళకి పార్సెల్ చేసి పంపాలి గదా! ఇదేమైందంటే ఆ గ్లిమ్స్‌లో అన్ని వాచెస్ పెట్టాను. సినిమాలో ఒక్క చోట కూడా లేకపోతే ఆడియన్స్ ఏమంటారో అని ఆ సైమన్‌ని అలా వాచెస్ అన్నీ కలిపేసి ఎసేసినట్టు ఉంటది దేవ. థీమ్‌కసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వదు. మొన్న మా ఫ్రెండ్ గాడితో డిస్కస్ చేస్తుంటే వాడేమన్నాడంటే, ఆ వీడియో చూసిన తర్వాత రజనీకాంత్ గారు ప్రతిసారి 5 నిమిషాలకి ఇలా అంటారేమో అనుకున్నాడంట. I'm a watch mechanic, madam. వాచ్ లేనప్పుడు నేను వాచ్ చేయనన్నాడు. ఏమోరా బాబు నీ ఇష్టమన్నాను. లోకేష్ మిస్‌లీడింగ్ చేసి సర్ప్రైజ్ చేద్దామనుకుని తానే మిస్‌లీడ్ అయిపోయారు. ఇక నుంచి కొంచెం ఈ గ్లింప్సెస్‌లో దింపడం ఆపేస్తే బెటర్ లోకేష్. ఏదో దింపాలనుకుని చాలా రాంగ్ ట్రాక్‌కి వెళ్ళిపోతున్నారు. అయినా చాయిస్ ఉంటే దింపాలి కానీ అలా ఫోర్స్‌డ్‌గా డెఫినెట్‌లీ ఏదో ఒకటి ప్రోమోగా రిలీజ్ చెయ్యాలనేది మంచిది గాదు. అందులోను సినిమా షూటింగ్ స్టార్టే అవ్వకముందు ఎందుకు? 'విక్రమ్ అండ్ లియో' గ్లింప్సెస్ సినిమాలో లేకపోయినా అట్‌లీస్ట్
మీనింగ్ ఉంటుంది ఆ వీడియోస్కి సినిమాకి. కూలీయే కాటేసింది కంప్లీట్లీ. అండ్ ఇంకా పవర్ హౌస్, బాలయ్య బ్రాండ్ హౌస్ ప్రమోషన్ లాగా ది మోస్ట్ ఫేమస్ లేబర్ యూనియన్ లీడర్ ఎలా ఉన్నారన్నా అంట. ఇంకా దాని సంగతి ఎందుకులే కానీ, సర్ప్రైజ్ అనేది హైలైట్ అయ్యేదాన్ని దాచిపెడితే బాగుంటుంది కానీ సంబంధం లేకుండా ఏదో పెట్టి సినిమాలో ఇంకేదో అంటే అది సర్ప్రైజ్ ఎలా అయ్యిద్ది లోకి గారు? 24 మూవీ పోస్టర్స్లో అసలు వాచ్ అనేదే ఉండదు. కానీ వాచ్ అనేది సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఆ విధంగా ఉండాలి. ఏం లేదు అనేలా కవర్ ఉండాలి. కానీ సరుకంతా మొత్తం లోపల ఉండాలి. వాచ్ విషయంలో విక్రమ్ చేసింది సర్ప్రైజ్, లోకేష్ చేసింది స్కామ్. నెక్స్ట్ మూవీ వచ్చేసి నెంబర్ 3 థగ్ లైఫ్. మణిరత్నం గారు లోకేష్ గారిని కాపీ కొడుతున్నట్టు ఉంటుంది ఇక్కడ. ఈ మాత్రం చాలు దవతలు పడే బేసిక్గా మణిరత్నం గారు ఎప్పుడూ కూడా ఏ గ్లిమ్సెస్ కానీ సినిమా షూట్ అవ్వక ముందు వీడియో దింపడం లాంటివి ఏమీ ఇప్పటి వరకు చేయలేదు. బట్ యంగ్ డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద బాగా పడినట్టుంది. వాళ్ళు చేసేదేంటి, నేనే దింపుతా చూడండి అని ఈగోకి పోయి రిలీజ్ చేసినట్టు ఉంటుంది. తమిళ్లో కూలీ స్కామ్ కంటే పెద్ద స్కామ్ ఇది. శక్తివేల్ తాత ఆ వీడియోలో యకూజా అంటుంటే జపనీస్ యాక్షన్ రేంజ్లో నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్స్టర్ ఫిలిం అనుకుంటారు ఎవ్వరన్నా. అక్కడేమో గ్యాంగ్స్టర్లా కాదు, వయసు ఎక్కువ ఉన్న తాత అప్పుడప్పుడు చేసే యాక్షన్తో సాగే ఒక బి గ్రేడ్ ఉల్లు సిరీస్లా ఉంటుంది. గ్యాంగ్స్టర్స్ వరల్డ్లో శక్తివేల్ తాత సృష్టించబోయే సంచలనం ఏంటో చూస్తారు అనేలా ఆ వీడియో ఉంటే పెద్దయిన శక్తివేల్ తాత అండ్ పిల్లోడు అమర్ ఇంద్రాణి కోసం కొట్టుకోవటం ఉంటుంది. అదేంటి మణిరత్నం గారు అంటే, నన్ను ఎక్కడ డైరెక్షన్ చేయించారు, కమల్ గారే ఆయనకి ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారంటారేమో. మరి వయసు పెరిగే కొద్దీ శాతస్థం పెరిగిద్ది అంటారు. ఇక్కడ అదే జరిగింది. యాక్షన్ ఫిలిం కాస్త అవాక్కయ్యారు అనే ఫిలింలా ఉంటుంది. నెంబర్ 2 పుష్ప 2. పార్ట్ 1 ఇచ్చిన కిక్ దెబ్బకి పార్ట్ 2 ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అనుకుంటే ఏంటి ఇలా చేశారేంటి అని ఇలా అయింది పార్ట్ 2. 1.5 yearకి ముందే వేర్ ఈస్ పుష్ప అనే వీడియో రిలీజ్ చేశారు. మరి దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి అంటే, తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప. ఆ తర్వాత పోలీస్ జరిపిన కాల్పుల్లో 8 బుల్లెట్లు తగులుతాయి. మరి బ్రతికే ఉన్నాడా లేదా అని న్యూస్ ఛానల్స్, జనాల అల్లర్లు, పుష్ప చేసిన మంచి పనులు, ఇక ఫైనల్గా పుష్ప బ్రతికే ఉన్నాడు అనే ఎలివేషన్తో కూడిన హింట్. ఇది మూవీలో ఎక్కడా లేదు. అట్లీస్ట్ మూవీలో ఎలాంటిది ఏదైనా ఉంటే కనీసం చూడడానికి బాగుండేదేమో. నేను అనేది డౌన్ అవ్వటం గురించి. ఎందుకంటే ఎంటైర్ మూవీలో మ్యాక్సిమం ఎక్కడా కూడా డౌన్ అయినట్టు ఉండదు. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ జోకర్స్ అవుతాయి పుష్ప కోసం. ఏదంటే జరిగిపోద్ది అని ఇలా చూస్తాం. నేను ఇది 1000 రూపాయల నోటేనంటే అవును అది 1000 రూపాయల నోటే అని అనాలి అన్నట్టు, మిగతా క్యారెక్టర్స్కి బుర్రలు లేవు అంటే బుర్రలు లేవు అన్నట్టేలాగా. అసలు హీరో కొంచెమైనా కింద పడితేనే కదా పైకి వెళ్ళాక ఆ హై ఫీల్ అయ్యేది. పార్ట్ 1లో ఇలాంటివి చూస్తాం, కానీ పార్ట్ 2లో శూన్యం. నాకు తెలిసి సుకుమార్ గారు పుష్ప 2తోనే ఎండ్ చేసేద్దామని ప్లాన్ చేసి ఉండుంటారు ముందు. మినిస్టర్ తోటి క్లాష్ అండ్ వెరీస్ పుష్ప వీడియోలో చూపించిన సీక్వెన్స్ తర్వాత ఏమవుతుంది అనేలా. కానీ మూవీ మార్కెట్ పొటెన్షియల్ అర్థమైందో లేక ప్రొడ్యూసర్స్ ప్రెషరో తెలియదు కానీ పార్ట్ 3కి లేక ఆ తర్వాత ఇంకో పార్ట్ అలా పార్ట్లుగా వేసేద్దామనే ప్లాన్కి వెళ్ళిపోయారనిపిస్తుంది. అందుకే ఈ సీక్వెన్స్ తీసేసి స్క్రిప్ట్ మార్చేశారో లేక నెక్స్ట్ పార్ట్లో వేసేద్దామని వదిలేశారో లేక స్క్రాప్లో వేసేశారో కానీ అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ ఈవెంట్ సినిమాలోనే ఉండదు. స్టోరీకి ఇంపార్టెన్స్లోని ఎడాపెడా సీన్స్ పెట్టేసి డ్యూరేషన్ని 3 hours 20 minutes చేసి ఇందులో ఏం లేదు పార్ట్ 3 చూడండి అని చివర్లో అన్నారు చూడండి. సుకుమార్ గారు రైటింగ్లో చూపించే ఇంటెలిజెన్స్ని మోసం చేసే దాంట్లో చూపించారు. మొత్తంగా మరి ఈ టీజర్ తోటి మోసం చేసినట్టేగా. సినిమాలో ఈ సీక్వెన్స్ ఉంటుందేమో అనుకున్న వాళ్ళకి. వేరీస్ పుష్పకి సినిమాకి సంబంధమే లేదు. అది జస్ట్ ప్రోమో బ్రో, ఏదో హైప్ కోసం అంటే నేను కాదు కదా సుకుమార్ గారు కూడా నమ్మరు. బికాస్ షూటింగ్ కొంత అయిపోయిన తర్వాత వదిలిన వీడియో అది. ఆ వీడియోలోని లాస్ట్ 5 seconds మాత్రం మూవీలో ఉంటుంది. ఇంకా ఈ 2 seconds వేరీస్ పుష్ప న్యూస్ టెలికాస్ట్ షార్ట్ ఒకటి ఉంటుంది. అది పుష్ప 2లో టీవీ టెలికాస్ట్ని మాడిఫై చేసి యూస్ చేసుకున్నారు పుష్ప టీవీలో వార్నింగ్ ఇచ్చేటప్పుడులాగా. అంటే దాని ప్లేస్లో ఇలా మార్చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముందు అనుకున్నారు కానీ తర్వాత తీశారని. ఒకటి స్క్రిప్ట్ మార్చేశారని, లేక డ్యూరేషన్ సరిపోక డిలీట్ చేసి ఉండొచ్చు, లేక ఆల్టర్నేట్ ఎండింగ్ చేశారేమో. మరి అదే సుకుమార్ గారికే తెలియాలి. అప్పుడెప్పుడో స్పైడర్ దగ్గర చూసాం ఈ లెవెల్లో మోసం, మళ్ళీ ఇప్పుడు దీంట్లో. సినిమా గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే పార్ట్ 1లో ఉన్నట్టు కేశవ నేరేషన్ ఉండదు, హై స్టేక్ సిచ్యువేషన్స్ ఉండవు.
పలుకుల్లో కేసరి ఎక్కువ, రైటింగ్‌లో క్యాలిబర్ తక్కువ. ఫస్ట్ పార్ట్‌లో పోలీస్ స్టేషన్ సీన్ తప్పితే ఎక్కడా కూడా పాన్ మసాలా ఉండదు 'పుష్ప' నోట్లో. ఆ సీన్‌కి డెఫినిట్‌గా కావాలి. ఎందుకంటే అక్కడ 'బన్వర్ సింగ్' డైలాగ్సే ఎక్కువ ఉండాలి. హీరో ఎమోషన్ అవుతున్నాడు. సో, ఏం మాట్లాడలేడు. అలాగని యాటిట్యూడ్ తగ్గకూడదు అని యూజ్ చేశారు. కానీ పార్ట్ 2లో ఎక్కడ పడితే అక్కడ 'బోలో జుబాన్ కేసరియే'. ఒకటే రిక్వెస్ట్, స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్‌ని కేవలం బిజినెస్ కోసం ఇంతలాగా లాగొద్దు అని. ఇక నెక్స్ట్ అయిన నంబర్ 1 స్కామ్‌కొస్తే 'స్పైడర్'. ఇదొక రకమైన దారుణం. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి పీక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అక్కడ 'మురుగదాస్' సౌత్‌లో 'తుపాకీ', 'కత్తి' లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత అది కూడా పోస్టర్స్ చూస్తే హాలీవుడ్ లెవెల్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లా ఉండడం. టైటిల్ కూడా అంతే క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 'ఎస్‌జే సూర్య' విలన్‌గా డెబ్యూ. ఇక మెయిన్ మ్యాటర్‌కొస్తే గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో చూస్తే ఒక బాక్స్ నుంచి రోబోటిక్ స్పైడర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వటం. అది మూవ్ అవ్వటం. అబ్బో! ఇదేదో హైలీ టెక్నికల్‌లా ఉందే. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నారే అని ఇలాంటి ఫీలింగ్ అందరికి. ఆ స్పైడర్‌కి కూడా ఒక రోల్ ఉంటదనుకున్నారు. అట్‌లీస్ట్ 'కల్కిలో' బుజ్జిలాగా ఆయన. బట్ సినిమా చూసాక బూజు పురుగు కాదు గదా! సినిమాలో బూజు గూడా కనిపించలేదు. ఎప్పుడన్నా టీవీలో వస్తే బైనాకులర్స్ ఏసి మరీ చూస్తుంటా. సినిమా కోసం గాదు, ఆ బూజు పురుగు కోసం. ఎక్కడన్నా కనిపిస్తదేమో అని. స్టిల్ ఆ రోబోటిక్ స్పైడర్ నాకు కనిపించనే లేదు. రాజమౌళి గారు కూడా ఆ గ్లిమ్స్ చూసి ట్వీట్ చేశారు. ఇప్పుడు అర్థమైంది ఆ టైటిల్ ఎందుకు పెట్టారు. గ్లిమ్స్ అదిరింది అని. ఆ తర్వాత వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్స్‌లో స్పైడర్ పెట్టకపోయినా ఓకే అన్ని ఆల్లోనే అంటాం. అని అనుకున్నారు. మొత్తంగా అప్పుడు ఆ స్కై లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రిలీజ్ అయ్యాక థియేటర్‌లో సినిమా చూసి ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. మురుగా, మోసమని, బలయ్యమని లేట్‌గా రిలీజ్ అయ్యారు. పోనీ కంటెంట్ ఉందా అంటే మాది కూడా సప్పరే. గ్లిమ్స్ దగ్గర ఆడియన్స్‌నే కాదు, రాజమౌళి లాంటి డైరెక్టర్స్‌ని కూడా మోసం చేశారు చూడండి. ఇంకోటేంటంటే ఈ వీడియో కోసం ఇంటర్వ్యూ సెర్చ్ చేస్తున్న ఒక వీడియో కనిపించింది. జనాలు సినిమాలో రోబోటిక్ స్పైడర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో, సినిమాలో అది ఉంటదనుకుంటారేమో అని మహేష్ బాబు గారు రిలీజ్ డేకి 2 డేస్ ముందు ఒక ఇంటర్వ్యూలో స్పైడర్ లాంటిదేం ఉండదు. అది జస్ట్ గ్లిమ్స్ కోసమే అని అనడం ఒక చోట చదివా. అది కూడా వీడియో ఇంటర్వ్యూలో కాదు. జస్ట్ ఒక వెబ్‌సైట్ ఆర్టికల్‌లో రిలీజ్ అయిందది. మరది ఎంతమందికి రీచ్ అయిందో అప్పుడేమో గానీ, నాకైతే ఇప్పుడే రీచ్ అయింది. ఎనీవే ఇక నుంచి ఆ బూజు పురుగు కోసం వెతికే పని తప్పింది. ఈ మధ్య మురుగదాస్ గారు వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీసే చేస్తారు. తమిళ్ డైరెక్టర్స్ లాంటి మేము మూవీస్‌తో ఎడ్యుకేట్ చేస్తామన్నారు. మరి ఈ స్పైడర్‌తో ఏం ఎడ్యుకేట్ చేశారో ఆయనకే తెలియాలి. ఆయన 'డార్క్ నైట్‌ని' అడుదిప్పి, ఇడిదిప్పి, ఇంకేడో తిప్పి మార్చి స్పైడర్‌ని తీసింది కాస్త ఏంటండి ఈ స్టేట్మెంట్సు? సో, ఇవి ది బిగ్గెస్ట్ గ్లిమ్స్ స్కామ్స్ ఇన్ సినిమా. ఇంకా మీకేమైనా తెలిసినవి ఉంటే కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.